హాయ్ మిస్టరీ లవర్స్. మనం పురాతన నాగరికతలు వారి నైపుణ్యాల గురించి ఎన్నో కథలను వినాం. కానీ భూమి మీద అసలు మనుషులే పుట్టని కాలంలో అక్షరాల 300 కోట్ల ఏళ్ల నాటి శిలల మధ్య వింతైన లోహపు గోళాలు దొరికాయంటే మీరు నమ్ముతారా? దక్షిణాఫ్రికాలోని గనుల్లో కనుగొన్న వీటిని క్లెర్క్ డార్ఫ్ స్పేయర్స్ అని పిలుస్తూ ఉంటారు. షాకింగ్ విషయం ఏంటంటే వీటిపై పక్కగా 3 సమాంతర గీతలు చెక్కబడి ఉన్నాయి. అప్పట్లో మనుషులే లేరు కదా. మరి ఈ పనితనం ఎవరిది? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో కాలానికి అందని ఆ వింత గోళాల రహస్యాలను ఛేదిద్దాం. ఈ మిస్టరీ 1970లో మొదలైంది. దక్షిణాఫ్రికాలోని ఒటర్స్టాల్ సమీపంలో ఉన్నటువంటి పైరో పైలట్ గనుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు రాళ్ల మధ్యలో వింతైన గుండ్రటి గోళాలు దొరికాయి. అవి సుమారు 0.5 నుండి 10 సెంటీమీటర్స్ల పరిణామంలో ఉన్నాయి. షాకింగ్ విషయం ఏంటంటే ఇవి దొరికిన శిలల వయసు ఇక 3 బిలియన్ల ఏళ్ళు. అంటే అప్పట్లో భూమి మీద కేవలం ఏకకణ జీవులు మాత్రమే ఉండేవి. మరి ఇప్పుడు అంత ఖచ్చితమైనటువంటి ఆకారంలో ఉన్న ఈ గోళాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఈ గోళాలను శాస్త్రవేత్తలు పార్ట్స్ అంటే అవుట్ ఆఫ్ ప్లేస్ ఆర్టిఫాక్ట్స్ కేటగిరీలో చేర్చారు. అంటే ఆ కాలానికి ఏమాత్రం సంబంధం లేని అత్యాధునిక వస్తువులని అర్థం. వీటిని చూసిన కొందరు చరిత్రకారులు అప్పట్లో భూమి మీద ఏదైనా అత్యున్నత నాగరికత ఉండేదా, లేదా ఇవి గ్రహాంతర నాగరికతకు చెందినటువంటి వారు వదిలేసినటువంటి స్పేస్ పోబ్సా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక షాకింగ్ విషయం ఏంటంటే వీటి గట్టిదనం స్టీల్ కంటే ఎక్కువగా ఉంది. వీటిని సులభంగా పగలగొట్టడం సాధ్యం కాలేదు. ఈ మిస్టరీలో అత్యంత కీలకమైనటువంటి పాయింట్ ఆ గోళాల మీద ఉన్నటువంటి 3 సమాంతర గీతలు సహజంగా ఏర్పడినటువంటి వస్తువుల మీద పక్కాగా స్కేల్తో గీసినట్టు సర్కిల్స్ ఉండటం అసాధ్యమని నిపుణులు భావించారు. ఇది ఎవరో తెలివైన జీవి చేతిలో చేసినటువంటి మెకానికల్ వర్క్స్ లాగా కనిపిస్తోంది. తాజాగా మైక్రోస్కోపిక్ సిమ్యులేషన్స్ ప్రకారం ఆ గీతలు సహజంగా ఏర్పడే అవకాశాలు చాలా తక్కువని కొందరు పరిశోధకులు నేటికి వాదిస్తున్నారు. అయితే భూగర్భ శాస్త్రవేత్తలు మాత్రం దీనికి భిన్నమైనటువంటి వివరణ ఇస్తున్నారు. వీటిని కాంక్రియేషన్స్ అని పిలుస్తున్నారని, నీటిలోని ఖనిజాలు ఏళ్ల తరబడి ఒక కేంద్ర బిందువుగా చుట్టూ పేరుకుపోవడం వల్ల ఇలాంటి గోళాలు సహజంగానే ఏర్పడతాయని వారు నిరూపించారు. ఆ సమాంతర గీతలు కూడా శిలల పొరల ఒత్తిడి వల్ల ఏర్పడతాయని గాల్లోని వాదనలు కొట్టిపారుస్తున్నారు. సైన్స్ సహజం అంటున్నా ఆ గోళాల అసాధారణమైనటువంటి గట్టిదనం, ఆ ఖచ్చితమైనటువంటి ఆకారం మాత్రం నేటికి చర్చనీయాంశంగానే ఉన్నాయి. దక్షిణాఫ్రికాలోని క్లెర్క్ డార్ఫ్ మ్యూజియంలో భద్రపరిచినటువంటి ఈ గోళాలు మన భూమి పుట్టక గురించి మనకు తెలియని ఎన్నో రహస్యాలను దాచుకున్నాయని నమ్ముతున్నారు. ఇక 300 కోట్ల ఏళ్ల నాటి ఆ గతాన్ని ఛేదించడం సామాన్యమైనటువంటి విషయం కాదు. నిజానికి క్లెర్క్ డార్ఫ్ స్పేయర్స్ మిస్టరీ ప్రకృతి విసిరినటువంటి ఒక వింతైన సవాల్. అది సహజంగా ఏర్పడినటువంటి లేక గ్రహాంతర వాసులు సృష్టి అయినప్పటికీ ఆ గోళాలను చూస్తుంటే మాత్రం ఏదో తెలియని ఆశ్చర్యం కలుగుతోంది. క్లెర్క్ డార్ఫ్ స్పేయర్స్ ఇది ఒక వీడని మర్మం, గనుల్లో నిలిచిపోయినటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యం. చూశారు కదా ఫ్రెండ్స్, 300 కోట్ల ఏళ్ల నాటి ఈ గోళాలు మనుష్యుల సృష్టి అంటారా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్స్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.